రిషబ్ పంత్ ప్రస్తుతం టీమిండియా క్రికెట్లో హాట్ టాపిక్గా మారిన ఆటగాడు. కారు ప్రమాదంతో తీవ్ర గాయపడి మృత్యుంజయుడిగా బయటపడ్డాడు ఈ స్టార్ ప్లేయర్. నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో చికిత్స తీసుకున్న ఇతడు ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్లోకి వచ్చినట్లుగా కనిపిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఐపీఎల్ టోర్నీ కోసం ప్రాక్టీస్ను కూడా మొదలుపెట్టాడు. ప్రాక్టీస్లో భారీ షాట్లతో విరుచుకుపడిన వీడియోలు సైతం నెట్టింట వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే టీ20 వరల్డ్ కప్లో పంత్ ఆడే అవకాశాలపై బీసీసీఐ సెక్రటరీ జై షా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2024 సీజన్కు సన్నద్ధమవుతున్నాడు ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్. నేషనల్ క్రికెట్ అకాడమీ సైతం అతడి ఫిట్నెస్ పై క్లియరెన్స్ ఇచ్చినట్లు వార్తలు కూడా వచ్చాయి. దీంతో పంత్ ఐపీఎల్లో ఆడటం ఖాయంగా కనిపిస్తుంది. ఇంతవరకు బాగానే ఉన్నా జూన్లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్లో పంత్ ఆడతాడా లేడా అన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇలాంటి సమయంలో బీసీసీఐ సెక్రటరీ జై షా చేసిన వ్యాఖ్యలు పంత్ ఫ్యాన్స్ను కాస్త ఆందోళనకు గురిచేస్తున్నాయి. జాతీయ మీడియాతో జై షా మాట్లాడుతూ, రిషబ్ పంత్ ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్ సాధించాడు. బ్యాటింగ్, కీపింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. త్వరలోనే అతడి ఫిట్నెస్కు సంబంధించిన ప్రకటనను విడుదల చేస్తాం. అయితే అతడు టీ20 ప్రపంచ కప్ ఆడాలంటే ఖచ్చితంగా కీపింగ్ చేయాల్సి వస్తుంది. మిగతా అంశాలను పరిస్థితులను బట్టి చూడాల్సి ఉంది అంటూ చెప్పుకొచ్చాడు జై షా. దీంతో ఈ కామెంట్స్ పంత్ ఫ్యాన్స్ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం అతడు ఢిల్లీ క్యాపిటల్స్కు కెప్టెన్ కమ్ వికెట్ కీపర్ చేయాల్సి ఉంది. అయితే అతడిపై ఎక్కువ భారం పడకుండా కీపింగ్ బాధ్యతలను వేరే వారికి అప్పగించే అవకాశాలు కొట్టిపారేయలేమని ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ వెల్లడించాడు. కాగా టీ20 వరల్డ్ కప్లో పంత్ కీ ప్లేయర్గా మారతాడని చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిన విషయానికి తెలిసిందే. ఇలాంటి టైంలో జై షా కామెంట్స్ కాస్త టెన్షన్ పెడుతున్నాయి. మరి టీ20 వరల్డ్ కప్లో పంత్ ఆడటంపై జై షా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.